ఒక షాకింగ్ ఫోటో అండి. ఇది ఇవాళ వరల్డ్ వైడ్ వైరల్గా సర్క్యులేట్ అవుతుంది. ఏమిటి ఇది అంటే ఇరాన్ అధ్యక్షుడు పెషెష్కియన్ ఈయనకు సంబంధించిన ఈ ఫోటో. సో దీన్ని స్వయంగా ఇరాన్ మీడియానే విడుదల చేసింది. అంటే ఇప్పుడు మీకు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న రీజిమ్ చేంజ్ అంటే పెషెష్కియన్కి సంబంధించిన వర్గము ఒకవైపు, అలాగే మీకు ఇరాన్ యొక్క అతి ముఖ్యమైన నాయకులు, ఇందులో సుప్రీం లీడర్ కూడా ఉన్నాడా మనకు తెలియదు. సో ఇలా రెండు వర్గాలుగా మీకు చీలిపోయినట్టు వార్తలు. ఇప్పుడు ఈ పెషెష్కియన్ యొక్క ఫోటో ఏమిటి మీరు చూశారనుకోండి, అతను ఒక క్యాబినెట్ మీటింగ్ని నిర్వహించాడండి. అంటే తన వర్గము, తన మంత్రులు వీళ్ళందరినీ పెట్టుకొని ఒక అతి ముఖ్యమైన మీటింగ్ను నిర్వహిస్తున్నాడు. ఎక్కడ? పార్లమెంటు భవన్లోనా లేదా ప్రెసిడెంట్ యొక్క ఆఫీసా? ఎక్కడ? మీరు చూసారనుకోండి షాక్ అవుతారు. ఒక స్విమ్మింగ్ పూల్ అండి. స్విమ్మింగ్ పూల్లో మీకు వీళ్ళందరూ కూర్చొని ఉన్నారు. సో దీనిని చూసిన ప్రపంచము వీళ్ళు ఇజ్రాయెల్ అమెరికాకు ఎంతలాగా భయపడి, అంటే ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ స్ట్రైక్స్ ఎలా ఉంటుందో దానికి భయపడి ఇలాగా ఒక స్విమ్మింగ్ పూల్లో వీళ్ళు ఈ మీటింగ్ పెట్టుకుంటే క్యాబినెట్ మీటింగ్ అండి. నమ్ముతారా? ఎంతంత పెద్ద నాయకులు ఉంటారు. సో స్విమ్మింగ్ పూల్లో ఈ మీటింగ్ పెట్టుకోవడం ఏమిటి అంటే ఇరాన్ యొక్క ముఖ్యమైన నాయకులు ఇజ్రాయెల్ని చూసి, అమెరికాను చూసి ఎంతలా భయపడుతున్నారు అని చెప్పి వార్తలు. సో ఇదంతా మీరు గమనించారనుకోండి, ఈ యుద్ధంలో అమెరికా గెలుస్తుందా, ఇరాన్ గెలుస్తుందా, లేదా అమెరికా ఓడిపోతుందా, ఇరాన్ ఓడిపోతుందా? సమీకరణం మీరు అనాలిసిస్ చేశారు అనుకోండి, ఫైనల్గా అంతిమ విజయము ఇజ్రాయెల్దే. ఇజ్రాయెలే గెలుస్తుంది. అమెరికా ఓడినా ఇరాన్ ఓడినా ఇజ్రాయెల్ గెలుపు సాధిస్తుంది. ఇది ఇవాళ మాట్లాడుతున్నారు. ఎలా గెలుస్తారండి? ఇప్పుడు ఇరాన్ ఈ యుద్ధాన్ని గెలవాలి అంటే ఏం జరగాలో చెప్పండి మీరు. ఏమీ లేదండి, రష్యా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమెరికా ఇజ్రాయెల్పై యుద్ధము ప్రకటించాలి. అంటే రష్యా ఇరాన్ కలిసిపోవాలి. అవునా? మరి ఇజ్రాయెల్ వీళ్ళే ఆషామాషి వ్యక్తులు కాదు కదా. బెంజమిన్ నెతన్యాహు మామూలు వాడు కాదు కదా. సో ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎలా చూస్తున్నారు అంటే అమెరికా ద్వారా రష్యాను ఆపే ప్రయత్నము అనేది ఇజ్రాయెల్ చేస్తుంది. నేను పదే పదే ఇదే చెప్తున్నాను, ఇది అమెరికాకు ఇరాన్ మధ్య జరిగే యుద్ధము కాదు. ఇజ్రాయెల్ కోసము, అమెరికా యొక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క అల్లుడు కోసము ఈ యుద్ధము జరుగుతుందండి. సో ఇప్పుడు రష్యా అనే మీకు అక్కడ మెయిన్ హర్డిల్. సో ఇజ్రాయెల్ వాళ్ళ థింక్ ట్యాంక్ ఏం చేస్తున్నారు? అమెరికా ద్వారా రష్యాను ఆపే ప్రయత్నము చేస్తున్నారు. అంటే ఈ బార్గెనింగ్ ఎలా ఉంటుందండి? మీకు వ్లాదిమిర్ పుతిన్ ముందు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రశ్న అడుగుతాడు, ఇన్వేరియబుల్గా ప్రశ్న అడుగుతాడు, నీకు యుక్రెయిన్ కావాలా, ఇరాన్ కావాలా, ఏది ముఖ్యము? ఖచ్చితంగా పుతిన్ ఏమంటారు? నాకు యుక్రెయినే కావాలి. సరే, టోటల్గా యుక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపేస్తాను, వాళ్ళకి ఆయుధాలు ఇవ్వను, ఫండింగ్ ఇవ్వను, నాటోను కూడా ఆపుతాను. సో నువ్వు ఇరాన్ విషయంలో కలగజేసుకోకు. ఇలాంటి ఒక ప్రపోజల్ వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది? రష్యా వాళ్ళు ఆగిపోతారు. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఇష్కియాదార్ అనబడే పాకిస్తాన్ యొక్క ఫారిన్ మంత్రి, డిప్యూటీ ప్రధానమంత్రి, ఇతను చైనాకు వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు మీకు వాంగ్ యీ చైనా యొక్క ఫారిన్ మంత్రి శుభ్రంగా వాయించి పడేశాడు. నీకు బుర్రా బుద్ధి ఉందా? ఇప్పుడు నీ శత్రువు భారత్, అవునా? అలాంటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇది చాణక్య నీతి నేను చెప్తున్నాను. నీ పొరుగువాడు నీ శత్రువు అనుకోండి, ఆ శత్రువు యొక్క పొరుగువాడు నీకు మిత్రుడై ఉండాలి. శత్రువు ఉండకూడదండి, శత్రువు మిత్రుడై ఉండాలి. సో అలాంటిది భారత్ యొక్క శత్రువు పాకిస్తాన్ అన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నీ మిత్రుడు. కరెక్ట్గా మనకు మ్యాచ్ అయ్యింది. అంతేనా? ఇదే కదా మన ప్లాను. మరి పాకిస్తాన్ని మీరు చూసారనుకోండి, భారత్తో శత్రుత్వము, అట్ ది సేమ్ టైం ఆఫ్ఘనిస్తాన్తో కూడా శత్రుత్వం. ఇదే మీ యొక్క డౌన్ఫాల్. అంటే నీ పతనము ఇదే. భారత్ నీ మీద దాడి చేయొచ్చు, ఆఫ్ఘనిస్తాన్ నీ మీద దాడి చేయొచ్చు, ఓడిపోతావు కదా, గెలవలేవు కదా. ఇదే చైనా వాళ్ళు చెప్తున్నారు. ఈ మాత్రము జ్ఞానము లేకుండా
నువ్వు ఎలా ఇలాగా ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధము ప్రకటిస్తావు? నువ్వు దిక్కున్న చోట చెప్పుకో, మేము నీకు సపోర్ట్ చెయ్యలేము. సో ఇప్పుడు చాయిస్, చైనా వాడి చాయిస్ ఈరానా పాకిస్తానా అంటే చైనా వాడు ఈరాన్ అనే అంటాడు, పాకిస్తాన్ని తన్ని తగలేస్తాడు. సో ఇప్పుడు రష్యా వాళ్ళు కూడా యుక్రెయిన్ అన్నప్పుడు యుక్రెయిన్ కావాలి అంటారు, కానీ ఈరాన్ విషయంలో వాళ్ళు కలగజేసుకోరు. ఇది ఇజ్రాయెల్ యొక్క చాణక్య నీతి అండి. ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి, ఈ ఈరాన్ అనబడే దేశాన్ని ఆర్థికంగా మీరు దెబ్బ కొట్టారు అనుకోండి, రష్యాను ఆపేశారు. నెక్స్ట్ ఆర్థికంగా ఎలా కొడతారు? B1 అనబడే బ్రిడ్జ్, మీకు ఈ వీడియో ఎంతలా సర్క్యులేట్ అవుతుందో మీరు కూడా చూసే ఉంటారు. అంటే తెహరిన్ ఖరాజ్ అనబడే ప్రాంతాలండి, వీటిని కలిపే గల్ఫ్ రీజన్లో అతి పెద్ద లార్జెస్ట్ బ్రిడ్జ్ అంటారు. అలాంటి బ్రిడ్జ్ పైన ఇజ్రాయెల్ వాళ్ళు ఎయిర్ స్ట్రైక్స్ చేశారు. టోటల్గా ఈ బ్రిడ్జ్ అనేది కూలిపోయింది. అంటే ఈరాన్ యొక్క అతి ముఖ్యమైన ట్రేడ్ రూట్ ఇది, దీనిని డిస్ట్రాయ్ చేసేసారు. ఆల్రెడీ మనం మాట్లాడిన కార్గో ఐలాండ్స్, దాని మీద కూడా ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. వాళ్ళ టెర్మినల్స్, ఎక్స్పోర్ట్స్ సర్వము మీకు ఇజ్రాయెల్ వాళ్ళు డిస్ట్రాయ్ చేసేసారు. అంటే ఆర్థికంగా ఈరాన్ని మీకు బలహీనము పరచడము, ఇది రెండవ యుక్తి. సో ఇప్పుడు అతి ముఖ్యమైనది చెప్తున్నాను కదా మీకు, అమెరికా ఇజ్రాయెల్ ఈరాన్పై దాడులు చేస్తే, ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే, ఈరాన్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ దేశాల మీద అటాక్స్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ తన గ్రేటెస్ట్ గేమ్ని ఆడుతున్నారండి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళ ఇద్దరిని తన వైపు తిప్పుకొని, ఇప్పుడు ఈ రీజన్లో ఈరాన్ అత్యంత ప్రమాదకరమైన దేశం. ఇప్పుడు ఆ దేశమే లేదు అనుకోండి, ఒక ఈరాక్ లాగా అయిపోయింది అనుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఫ్రీ అయిపోతుంది, మీ వ్యాపారం మళ్ళీ యథాతథం మొదలవుతుంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు రెండింతలు రేటు పెట్టి చమురు భారత్కి, చైనాకు అమ్మవచ్చు. ఇప్పుడు చైనా కూడా ఈరాన్ పోయిన తర్వాత ఏం చేయలేరు కదా, మళ్ళీ సౌదీ అరేబియా అంటారు, మీకు ఈరాక్ అంటారు, ఖతార్ అంటారు, మళ్ళీ న్యూ నార్మల్ వచ్చేస్తుంది. మీరు మాతో కలిసిపోండి అంటే 5 ఏళ్ల తర్వాత ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ సౌదీ అరేబియా మీదే, లేదా టర్కీ మీదే, యుఏఈ మీదే దాడులు చేయొచ్చు, అది వేరే వ్యవహారం. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మీరు చూసారనుకోండి, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వీళ్ళు ఈరాన్పై యుద్ధము చేయడానికి రెడీ అయిపోయారు. ఫండింగ్ ఇవ్వడానికి కూడా ఇదే ట్రంప్ అంటున్నాడు, నేను మీకోసం యుద్ధం చేస్తూ ఉంటే మా డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి, మీరు మీ డబ్బు తీయండి. సౌదీ అరేబియాకి చెప్తున్నాడు, యుఏఈకి చెప్తున్నాడు, వాళ్ళు ఒప్పుకున్నారండి. అంటే ఇజ్రాయెల్ యొక్క ఈ గేమ్ని మీరు చూసారనుకోండి, హైయెస్ట్ లెవెల్లో వాళ్ళు ఇవాళ ఆడుతున్నారు. ఇంకా చెప్పాలంటే EA-37B అనబడే ఒక విమానం అండి, అమెరికా వాడు పంపిస్తున్న విమానం. అడ్వాన్స్డ్ కంట్రీ కదండి, వాళ్ళు ఎంత పిరికి వాళ్ళైనా టెక్నాలజీలో అమెరికా హై లెవెల్లో ఉంటుంది. ఈ విమానం ఏం చెయ్యగలదు అంటే, ఈరాన్ యొక్క డ్రోన్లు, అలాగే వాళ్ళ మిజైళ్ళు, వాళ్ళ యొక్క రాకెట్స్లో ఉండే ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు, వాటిని టోటల్గా జామ్ చేయగలదు. అంటే కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపగలదు. అలాంటి ఒక విమానాన్ని ఇవాళ అమెరికా వాళ్ళు మిడిల్ ఈస్ట్కు పంపించారు. కాబట్టి ఇప్పుడు ఈరాన్ ఇక్కడ కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఏం చెప్తున్నాడు, ఇంకొక 3 వారాలు యుద్ధం అనేది ఇలాగే కొనసాగుతుంది. అంటే ఈరాన్ వాళ్ళు టోటల్గా వాళ్ళ మిసైల్ పవర్ను పోగొట్టుకోవాలి. ఇక మా వద్ద మిసైళ్లు లేవు, రాకెట్లు లేవు, రష్యా పంపిస్తుందా, ఏకంగా యుక్రెయిన్నే వీళ్ళు బలిపశువు చేస్తున్నారు, యుక్రెయినే నీకు ఇచ్చేస్తాము అని చెప్తున్నారు. అలాంటప్పుడు రష్యా సపోర్ట్ లేకుండా ఈరాన్ ఈ యుద్ధాన్ని ఎలా గెలవగలదు? చెచెన్ ఆర్మీ ఈరాన్ దాకా వచ్చినా కూడా మీకు రష్యా ఆయుధాలు లేకుండా ఎలా కుదురుతుంది? ఇవాళ ఇజ్రాయెల్ ఆడుతున్న ద గ్రేటెస్ట్ గేమ్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మరి ఈ యుద్ధములో అంతిమ గెలుపు అనేది ఎవరిది? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.